ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. ఈ రోజు సదాశివాపేట పట్టణంలో టీయూఎఫ్ఐడిసి నిధులతో 3.5 కోట్లతో టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మరియు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ముందుగా రూ75 లక్షలతో సదాశివాపేట కొత్త మున్సిపల్ కాంప్లెక్స్కు శంకుస్థాపన, అనంతరం రూ165 లక్షలతో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి జాతీయ రహదారి వరకు సెంట్రల్ మీడియం లైట్స్కు శంకుస్థాపన, రూ50 లక్షలతో జాతీయ రహదారి నుంచి సిద్దాపూర్ కాలనీ వరకు సెంట్రల్ లైటింగ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్పల్లి సత్యనారాయణ, చిరు, అక్బర్, శివరాజ్ పాటిల్, చింత సాయి, కంది కృష్ణ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొంచెం వెంటనే తీసుకో. పని చేసిన వాళ్ళు మేము ఉండకపోతే మీరు దించుకొని ఏం చేస్తారే? ऐसा हट जाओ। अकबर भाई आप पीछे हटो। कलशोपरिसन्निधायां गंगे जमुने देवा गोदावरी सरस्वती नर्मदा सिन्धु कावेरी जलेस्मिन् प्रचोदकेन पूजाद्रव्याणि सम्प्रोक्षां देवमात्मानं च सम्प्रोक्षां प्रथमतः श्रीमन्महागणाधिपतये नमः। गजाननं भूतगणादिसेवितं कवित्वजम्भो बलसारभक्षितं प्रार्थपूर्वक नमस्कारान् समर्पयामि इति नमस्करोमि। आतो न इन्द्रक्षुमन्तं चित्रं ग्रावं संगृभाय महास्ते दक्षिणेन इत्मा इत्वा आसोदिसन्त भेवं नघां वारयन्ते एतोन्मिन्द्रं सभामेशानं वस्तस्वराजं नरादसामर्दिशन्नः प्रस्तो चतुपगादि शस्त्रवत्सामगीजमानम् अभिरादता जुगुरतो आनो भरदक्षिणेनाभिसर्वेण पुरुषा इन्द्रमानोपसो निर्भागो उपक्रमस्वा वरदक्षोझरन्ते एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् तत्पुरुषाय विद्महे तन्नो रुद्र प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमार धीमहि तन्नो धुर्य प्रचोदयात् यो भां पुष्पं वेद पुष्पभान् प्रजाभान् पुष्पमान् भवते चन्द्रमा अभां पुष्पं पुष्पभान् प्रजाभान् पुष्पमान् भवते। धात्रे माता की जय। नमस्ते बाबा करना अरे गिनमु नमस्ते
अरे ढकलो नको बेटा सुकून से काही करू ढकर श्री लक्ष्मी नारायण देवता अक्षतां समर्पयामि बिल्वपत्राणि मंत्रपुष्पं धूपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति या एवं वेदायोपामाय तद्वेद आयतान् भवति बिल्वपत्राणि मंत्रपुष्पाणि समर्पयामि हरि ओं लक्ष्मी नारायण देवताय नमः हरि ओं महाकाली महालक्ष्मी महासरस्वती देवनो दुर्गा भवानी కొంచెం ఇట్లా राजा रामचंद्र भगवान की जय पवन सुत हनुमान की సరిగ్గా తీయలేరా శివ సంఘం 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 ఎంటకు ఫోన్ ఎంటకు సంఘం సేకరణలు తీసుకొచ్చినావు కదా దుబ్బేయాలే అమ్మ కొంచెం జరగండి మీరు ఏం చేస్తున్నారు చెప్పండి చూస్తున్నారు కదా ఏముంది చెప్పండి ఇక్కడ ఏం లేదు ఒకటి కొంచెం సదాశివపేట పట్టణంలో మరి అభివృద్ధి కార్యక్రమంలో ఈరోజు మరి 3 ప్లేస్లలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు, అలాగే ఎక్స్ మున్సిపల్ చైర్మన్స్ సదాశివపేట టౌన్ ప్రెసిడెంట్ సత్యన గారు, మరి ఎక్స్ కౌన్సిలర్స్, ఇక్కడ ఇచ్చేసిన పుర ప్రముఖులందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి మున్సిపల్ కాంప్లెక్స్
మరి మొదటగా మనం ప్రారంభించుకున్నాం. దానికి కానీ మరి 1 కరోడ్ మరి శాంక్షన్ చేయడం జరిగింది 2004 డిసెంబర్లో. అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర సెంట్రల్ లైటింగ్ కూడా అది కూడా 2 కరోడ్స్ చేయడం జరిగింది. సిద్ధాపూర్ కాలనీలో మరి సెంట్రల్ లైటింగ్ 1 కరోడ్ ఈరోజు చేయడం జరిగింది. మొత్తం కూడా 3 crores 50 lakhs ఫండ్స్ ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ లైటింగ్ కానివ్వండి, పట్టణంలో ఒక అలంకరణ మరి చూస్తున్నాం కూడా. మరి ఇలాంటి అభివృద్ధి చేస్తున్న మన ప్రభుత్వం ఇక ముందు కూడా అభివృద్ధి కార్యక్రమంలో ఇంకా ముందు కూడా చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉందని ప్రజలందరూ తెలియజేసుకుంటూ మరి అలాగే వివిధ కార్యక్రమాలు కూడా ఇంకా ఉన్నాయి. మరి ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని మరి తెలియజేసుకుంటూ సెలవు మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, ప్రముఖులు, ఈ వార్డుకి సంబంధించిన మహిళలు, మరి మిగతా ఇక్కడ హాజరైనటువంటి మిత్రులకి, మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సదాశివపేటలో జరిగినటువంటి అభివృద్ధి కానీ శంకుస్థాపనలకు సంబంధించి ఈరోజు చేసుకోవడం జరిగింది. మొట్టమొదట 1 కోటి రూపాయలతో TUFIDC ద్వారా మరి గతంలో శాంక్షన్ అయినటువంటి వర్క్లే మాడిఫికేషన్ చేసి మరి తీసుకోవడం జరిగింది. 1 కోటి రూపాయలతో షాపింగ్ కాంప్లెక్స్, మరి అదే రకంగా 2 కోట్ల రూపాయలతో మరి మీడియన్, అది కూడా TUFIDC ద్వారా చేసుకోవడం జరుగుతోంది. అదే రకంగా సిద్ధాపూర్ రోడ్ గతంలో 6.5 కోట్లు ఖర్చు పెట్టి ఇది చేసుకోవడం జరిగింది. ఈ సెంటర్ లైటింగ్ మాత్రం 50 లక్షల రూపాయలు TUFIDC ద్వారా ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి మరి ప్రజలు ఆకాంక్షించి అవసరానికి సంబంధించింది కాబట్టి జరిగిన అభివృద్ధి కొంతైనా ఇంకా కొండంత చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇప్పటివరకు మరి చాలా అభివృద్ధి జరిగినప్పటికీ ఇంకా కొంత చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ దిశగా ఇప్పుడు ప్రభుత్వంలో మరి ఉన్నటువంటి మరి నిర్మలమ్మ గారు మరి మిగతా వాళ్ళు కొత్తగా ఏ డెవలప్మెంట్ తీసుకొచ్చినా దాన్ని స్వాగతిస్తాం. ఖచ్చితంగా అది ప్రజలకు అవసరం కాబట్టి గతంలో ఇచ్చినటువంటి 25 కోట్లు SDF ద్వారా ఇచ్చిన డబ్బులు టెండర్ అయ్యి కొంత అభివృద్ధి జరిగినప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది క్యాన్సిల్ అయింది. ఆ వర్కులు కూడా అత్యవసరం కాబట్టి ఆ వర్కులన్నీ చేపించడానికి నిధులు తీసుకురావాల్సిందిగా మేము హృదయపూర్వకంగా వారిని కోరుతాము. జై తెలంగాణ.